జగన్ ప్రభుత్వం 2018 నుంచి 2024 వరకు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి వినాశకరమైనటువంటి అభివృద్ధి నిరోధకత్వం, అలాగే ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించిన పరిస్థితుల్లో ప్రజలు 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ని తగిన విధంగా ఇక మళ్ళీ తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బకొట్టి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందుతుందనేటువంటి విధానంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన నాటి నుంచి కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు కింద ప్రతి హామీని అమలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తూ ఈ రోజున చేనేత కార్మికులకు కానీ బీసీ కులాల ప్రతి కులానికి అలాగే గీత కార్మికులకి ఈ రోజున ఇచ్చినటువంటి బార్ పాలసీలో తగినటువంటి న్యాయం చేసినందుకు కూటమి ప్రభుత్వానికి మా బీసీ కులాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, బీసీలు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ వెన్నెముకగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమి ప్రభుత్వానికి వెన్నెముకగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తగిన విధంగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బీసీ కులాలన్నిటినీ ఏకం చేసి ఒక తాటిపైకి తీసుకొచ్చిన సర్దార్ గౌతులచ్చన్న గారి యొక్క జీవిత విశేషాలని ఈ సందర్భంగా మీ అందరికీ విలేకరుల సమావేశంలో వారి అందరికీ తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈ గీత కులాలని 5 కులాలు విడివిడిగా ఉన్న 5 కులాలని ఏకతాటి మీదకి తీసుకొచ్చి 1996లో GOMS నెంబర్ 16గా తీసుకొచ్చి గీత కులాలందరినీ కూడాను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరూ ఐక్యతగా పోరాటం చేసి రాష్ట్రంలో ఉన్న 28 లక్షల మంది గీత కార్మికులకి న్యాయం చేకూర్చాలనే ఆలోచనతో ఆయన చేసిన కృషి ఈ రోజున మా అందరికీ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క ఆశీస్సులతోటి ఈరోజు మేము 10% మద్యం దుకాణాల్లో పొందుతున్నామంటే చాలా ఆనందకరం. ఆయన ఇచ్చింది హామీ కేవలం మద్యం దుకాణంలో మాత్రమే మీకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు. కానీ అంతకన్నా ఎక్కువగా ఈ రోజున ఏర్పాటు చేయబోయే బార్లలో కూడాను 10% ఇస్తానని వాగ్దానం జీవో తీసుకురావడం జరిగింది. దానికి మా బీసీ కులాల తరఫున అలాగే ఎస్పెషల్లీ గీత కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా గీత కులాలని బీసీ యావత్ కమ్యూనిటీని ఏకతాటి మీద నడిపి ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారిని యొక్క జన్మదినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా చేయాలని ఈ సందర్భంగా విలేకరుల సందర్భంగా అది కూడా అయిపోయింది. అది కూడా ఈ లచ్చన్న గారి యొక్క వర్ధంతి జన్మదిన కార్యక్రమాలను కూడా గవర్నమెంట్ వారు జీవో తీసుకొచ్చి చేయటం అధికారికంగా నిర్వహిస్తున్నందువల్ల చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆ రోజు ఎలక్షన్లో ఏ అయితే హామీలు ఇచ్చి ఉన్నారో ఆ హామీలన్నీ కూడా ఈ గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో సుమారు 106,000 మంది సంఘాలు, సుమారు 10 లక్షల మంది పైగా కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఆ రోజు ఏ అయితే హామీలు ఇచ్చారో 10% బ్రాందీ షాపుల్లో రాయితీ ఇస్తామని చెప్పారు. షాపుల్లో 10% 340 షాపులు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు రానున్న బార్ షాపుల్లో కూడా 10% ఇస్తానని చెప్పారు. అవి కూడా ఇస్తున్నారు. అలాగే ఈ ఫీజు ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫీజు ఏదైతే ఏర్పాటు చేసిన దాంట్లో 50% రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్మికులను ఉద్దేశించి అన్ని విధాలుగా బాగుండాలని ఉద్దేశించి తాడి చెట్టు మీద ఏ కార్మికుడు పడిపోయి మరణం చెందినప్పుడు కూడా 5 లక్షల చంద్రన్న బీమా, అలాగే ఏదైనా అంగవైకల్యం కలిగి కనుక ఉంటే వయసుతో సంబంధం లేకుండా వారికి పెన్షను, అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో ఇవాళ ఇచ్చాపురం శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు తడక వరకు కూడా కాలువలో చెరువుగట్లు ఏ అయితే ఉన్నాయో వాటి మీద తాడి చెట్లు పెంచుకునే అవకాశం అనేక ఇదే చేస్తున్నారు. గీత కార్మికులకి తెలుగుదేశం గవర్నమెంట్లో అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి గీత కార్మికుల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ జీవనాధారాలకు తోడ్పాటుగా ఉందని చెప్పి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి తద్వారా మా ద్వారా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము
మన జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జాతీయ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ గీత కార్మికులకి ఉద్దేశించి ఈ కార్యక్రమాలు పెట్టడమే కాకుండా బీసీ కులాలను కూడా అన్ని విధాలకు కూడా ముందు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ఎలక్షన్లో పోటీ చేయలేని ఎటువంటి వాళ్ళైతే ఎవరున్నారో ఇవాళ 33% రిజర్వేషన్ని జగన్మోహన్ రెడ్డి 24% చేసి 9% తగ్గించేసి 16,327 పోస్టులు ఏదైతే సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానీ జడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్లు జడ్పీటీసీలు తగ్గిపోవడం జరిగింది. అది కూడా మళ్ళీ ఇవాళ బిల్లు పెట్టి ఇవాళ 33% చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి అది బిల్లు పెట్టడం జరిగింది. అలాగే బీసీలకి సపరేట్ చట్టం ఏర్పాటు చేసి ఇవాళ కళ్ళు గీసే వాళ్ళని ప్రతి వాడు అరే ఆడు కళ్ళు గీసుకునేవాడు రోయ్, ఆడు గవలవాడు రోయ్, ఈడుగోడు రోయ్, ఈడు చెట్టుగాడు రోయ్ అని చెప్పేసి రకరకాలుగా కులాన్ని కూడా ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి ఏర్పడే రాష్ట్రంలో అటువంటి పరిస్థితి కూడా లేకుండా వీళ్ళకి బీసీ సపరేట్ చట్టం వంటిది ఏర్పాటు చేసి ఈ బీసీలకు అన్ని రకాలుగా కూడా రక్షణ కల్పిస్తూ బీసీలని ముందు నడిపిస్తూ మాకు తోడ్పాటు అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రింట్ మీడియా వారికి కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కానీ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు కూడా చైర్మన్ పెద్దపైన శివప్రసాద్ గారికి కానీ, చెట్టిపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ మన రామలింగేశ్వరరావు కానీ, అలాగే శ్రీశైన సోదరులు గౌడ, చెట్టిపల్లి, శ్రీశైన, ఈడిగ యాత కులాలు ఏది గీత కులాలు అయితే కళ్ళు గీత కులాలు అయితే ఉన్నాయో వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ముఖ్యంగా మీ మీడియా ద్వారా ప్రజలకి తెలియపరుస్తారని సభముఖి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ద్వారా బలహీన వర్గాల వారికి ముఖ్యంగా గీత కార్మిక కులాలకి ఎన్నికల వాగ్దానంగా ఇచ్చిన రిజర్వేషన్ ఏదైతే వాగ్దానం ఉందో అది సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చినందుకు గీత కులాలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కూటమి నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే బీజేపీ తరపున పురంధేశ్వరి ఉన్నారో వారు మాకు ఇచ్చిన వాగ్దానం మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. ఆల్రెడీ ఆ వాగ్దానం నెరవేర్చడం కూడా జరిగింది. కానీ ఈ కులాలకి అది కూడా సరిపోదు, ఇంకా కాస్త న్యాయం చేయాలనే పరిస్థితిలో రాబోయే బారు పాలసీలో కూడా 10% రిజర్వేషన్ను ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ 10% కూడా 50% రాయితీ. ఎవరైతే ₹1 ₹1 మాత్రమే ఈ గీత కులాల సోదరులు చెల్లించాల్సి వస్తుంది. 10% రిజర్వేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సగం ఫీజే కట్టి పొందొచ్చు. అది కూడా లాటరీ ద్వారానే జరుగుతుంది. ఈ సందర్భంగా అడగిన వారం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గీత కార్మిక కుటుంబాలకి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా అన్యాయం జరిగింది. ఏ ఒక్కరు కూడా చనిపోయిన గీత కార్మికులకి ఎక్కడా కూడా ₹1 ఎక్స్గ్రేషియా ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే గీత కార్మికులకి పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే పూర్తిగా బీసీలు అనే వాళ్ళని పాత వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసింది. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల వారికి ముఖ్యంగా గీత కులాల వారికి వారు ఆ వాగ్దానం చేసినట్టుగానే వారి వాగ్దానం నెరవేరుస్తూ అటు మద్యం షాపుల్లోనూ ఇటు బార్ షాపుల్లో కూడా మాకు ఇచ్చిన 10% రిజర్వేషన్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ అవకాశాన్ని కల్పించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.